మిత్రులకు మరొకసారి స్వాగతం. మనం ఉన్నాం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లోని నిషత్ అనే ప్రదేశంలో. ఈ నిషత్ అనేది మొఘల్ గార్డెన్ పేరిట మంచి ప్రసిద్ధి చెందింది. మనం ఇప్పుడు మొఘల్ గార్డెన్ నిషత్ జమ్మూ కాశ్మీర్లోను. మొఘల్ గార్డెన్ రకరకాల పువ్వులకి మొక్కలకి మంచి ప్రసిద్ధి అండి. మనం ఇక్కడ చూస్తున్నాం రకరకాల పువ్వుల మొక్కల్ని. నిషత్ బాగ్ ద గార్డెన్ ఆఫ్ గ్లాడ్నెస్. నిషత్ బాగ్ అంటే గార్డెన్ ఆఫ్ గ్లాడ్నెస్ అంటే ఆనందాల తోట. In the 17th century by the most senior noble of the Mughal court, Mirza Abul Hasan or Asaf Jah, younger brother of Empress Noor Jahan and the father-in-law of the Shah Jahan. షాజహాన్ మామగారు ఇది కట్టారంట ఈ తోటని 17వ శతాబ్దిలో. ద గార్డెన్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ 1634 AD. 1634 సంవత్సరం సంబంధించిన ఉద్యానం అన్నమాట ఇది. ఆవిడ ద అసిస్టెంట్ ఆఫ్ షాజహాన్ ద ఎంపరర్ ఆఫ్ ఇండియా. ద డేట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద బాగ్ ఈస్ గివెన్ యాజ్ ద పర్షియన్ క్వార్టర్. ఓకే, దానికి 1634 అంటే సుమారు 400 సంవత్సరాల పైచిలుకు దీనికి చరిత్ర ఉంది. మనం ఇప్పుడు రాతి ఎంట్రన్స్లోకి వచ్చాము. ఇదంతా రాక్ చూసారు, ఇది రాయి చాలా చల్లగా ఉంది. అది ఏ రాయితో కట్టారో తెలియదు కానీ ఎంట్రన్స్ అంతా రాతితో కట్టిందండి. మొఘల్ గార్డెన్. షాజహాన్ వాళ్ళ మామగారు కట్టారని చెప్పి అంటున్నారు. సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. వావ్, వావ్, చూడండి మధ్యలో చక్కని ఫౌంటైన్స్. ఇప్పుడు మన ఈ కాశ్మీర్ ప్రభుత్వం ఈ విధంగా చక్కగా డెవలప్ చేసింది. బాగుంది. వావ్, ఇది ఎంట్రన్స్ వ్యూ పైనుంచి. వెనక చూడండి విశాలమైన కొండలు. ఈ కాశ్మీర్ చుట్టూతా కొండలే. మనం ఎక్కడ చూసినా ఇటు ఒకవైపు ఎదురు కొండలు, ఎదురుగా దాల్ సరస్సు, దాల్ లేక్ కనిపిస్తుంది మనకి. చాలా బాగుంది. పెద్ద పెద్ద గులాబీలు ఉన్నాయి. ఈ రేకులు కూడా చాలా దళసరిగా ఉన్నాయి. పెద్ద గులాబీ. ఈ చెట్టు ఏమైనా మీకు తెలిస్తే కమెంట్స్ చేయండి. ఈ చెట్టు ఏమిటో మనకు తెలియట్లేదు. ఈ మొక్క ఏమంటారు మీకు తెలిసి చెప్పండి. ఈ మొక్క మరి ఇక్కడ మన ఆంధ్రాలో కనిపిస్తుందో లేదో, మరి ఇక్కడ కాశ్మీర్లో ఉంది. ఇవి కూడా చూడండి, భలే వింతగా ఉన్నాయి. చాలా వింతగా ఉన్నాయి. దొండకాయ లాగా కనిపిస్తుంది. దీనికి పువ్వు కనిపిస్తుంది చూడండి. పుప్పుడు రేణువులు
చాలా వింతగా ఉంది, విచిత్రంగా ఉంది. ఈ విచిత్ర మొక్కలన్నీ ఎక్కడ ఉంటాయి. దీని గురించి పేరేం తెలిస్తే చెప్పండి, కామెంట్ చేయండి. చూడండి, ఏదో క్యాబేజీ ఆకులా ఉంది. ఏంటంటే అర్థమట్లకు రకరకాల రంగురంగుల పువ్వులు. ఇది గులాబీ. మొగల్ గార్డెన్ ట్రిప్ ముగిసింది.